పాకిస్తాన్ దేశ జనాభా సుమారు 25 కోట్లు. కానీ విశ్వ క్రీడలైన ఒలింపిక్స్‌లో పాల్గొనేందుకు కేవలం 7గురు అథ్లెట్లు మాత్రమే ఆ దేశం నుంచి ప్యారిస్ గడ్డపై అడుగుపెట్టారు. ఆ కొద్ది మందికి కూడా ఆర్థిక సాయం అందించలేని దుస్థితి ఆ దేశానిది. అయితే వారిలో ఓ అథ్లెట్ అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించాడు. అతడే పాకిస్తాన్ బల్లెం వీరుడు అర్షద్ నదీం. ప్యారిస్ ఒలింపిక్స్ 2024లో జావెలిన్ త్రో ఈవెంట్‌లో పసిడి పతకాన్ని నదీం సొంతం చేసుకున్నాడు. గురువారం జరిగిన ఫైనల్లో ఏకంగా జావెలిన్‌ను 92.97 మీటర్ల దూరం ఈటెను విసిరి గోల్డ్ మెడల్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. అయితే ఈ విశ్వవేదికపై సత్తా చాటిన నదీం తన ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నాడు. నదీం జర్నీ ఎంతో మందికి స్ఫూర్తిదాయకం. 27 ఏళ్ల నదీం జనవరి 2, 1997 పంజాబ్ ప్రావిన్స్‌లో కానేవాలే అనే గ్రామంలో జన్మించాడు. నదీంకు 7గురు తోబుట్టువులు ఉన్నారు. అందులో అతడు మూడోవాడు. నదీం తండ్రి భవన నిర్మాణ కార్మికుడు. అతడొక్కడే ఆ కుటుంబానికి జీవనాధారం. దీంతో ఒకానొక సమయంలో తిండికి కూడా నదీం ఇబ్బంది పడిన దుస్థితి. కానీ నదీం లక్ష్యానికి తన పేదరికం అడ్డురాలేదు. తన చిన్నతనం నుంచే క్రీడాకారుడు కావాలని కలలు కన్నాడు. స్కూల్ డేస్లోనే క్రికెట్, బ్యాడ్మింటన్, ఫుట్బాల్, అథ్లెటిక్స్ వంటి క్రీడల్లో సత్తా చాటేవాడు. ముఖ్యంగా నదీంకు క్రికెట్ అంటే మక్కువ ఎక్కువ. క్రికెట్పై అతడి అభిరుచి జిల్లా స్థాయిలోనే ఆడేలా చేసింది. నదీం క్రికెట్తో పాటు అథ్లెటిక్స్ పోటీల్లో కూడా చురుగ్గా పాల్గొనేవాడు. ఈ క్రమంలో ఓ అథ్లెటిక్స్ ఈవెంట్లో జావేద్ ప్రదర్శనకు కోచ్ రషీద్ అహ్మద్ సాకి ఫిదా అయిపోయాడు. దీంతో అతనికి అథ్లెట్గా తీర్చిదిద్దాలని అహ్మద్ సాకి నిర్ణయించుకున్నాడు. జావెలిన్ త్రోపై దృష్టి పెట్టడానికి ముందు నదీం షాట్ పుట్, డిస్క్తో ప్రాక్టీస్ చేశాడు. ఆ తర్వాత పూర్తి స్థాయిలో జావెలిన్ త్రోయర్గా నదీం మారాడు. అదే అతనికి ఇప్పుడు ఒలింపిక్స్ పతకాన్ని తెచ్చిపెట్టింది. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.